దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 5 కోట్ల రూపాయలుతో రోడ్డులో పక్కన పేవ్మెంట్స్ అట్లాగే బ్యూటిఫికేషన్, రోడ్ బ్యూటిఫికేషన్ నిమిత్తం ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 3 మంత్స్లో ఈ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ పేవ్మెంట్స్, రోడ్ కట్ సైడ్ పేమెంట్స్ లేయింగ్, అట్లాగే బ్యూటిఫికేషన్ ఈ రోడ్డు, అట్లాగే గురునానక్ రోడ్డు కూడా, ఆయుష్ హాస్పిటల్ రోడ్డు మొత్తం, అట్లాగే గురునానక్ కాలనీ రోడ్డు మొత్తం కూడా 5 కోట్ల చిల్లర, దాదాపు 5,50,00,000 ఏదైనా కానీ మొత్తం వాల్యూ ఆఫ్ ది వర్క్. దాంతో ఈరోజు ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాల్లోకి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే అవినాష్ గారు, నేను కలిసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఎప్పుడూ లేనంత అభివృద్ధి కార్యక్రమాలు అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి 650 కోట్లు సుమారు, అంతేనా? 650 కోట్లు సుమారు ఇప్పటికీ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు తూర్పు నియోజకవర్గం అంటే మరి అభివృద్ధి అవినాష్ వల్లే జరుగుతుందని చెప్పి ఆయన యొక్క నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నమ్మకం. దాంట్లో భాగంగానే వాళ్ళ ఈ ప్రాంతంలో ఈ కాలనీలన్నీ కూడా రోడ్లన్నీ పూర్తి చేశారు, డ్రైన్లు పూర్తి చేశారు, అట్లాగే రోడ్ సైడ్ పేవ్మెంట్స్ కానీ బ్యూటిఫికేషన్ కానీ పూర్తి చేశారు. అలాగే ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి కూడా, మేము పుట్టక ముందు నుంచి కూడా ఆ కృష్ణలంక ప్రాంతంలో వరద వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ కృష్ణానది వరద వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది. ఎప్పటికప్పుడు వాళ్ళు మెయిన్ రోడ్డు మీదకి వచ్చి అక్కడి నుంచి ఖాళీ చేసి వరద వచ్చినప్పుడల్లా అధికారులు చాలా ఇబ్బంది పడి మన స్టేడియంలోనో, పీడబ్ల్యూ గ్రౌండ్స్లోనో, లేకపోతే ఇంకా హాస్టల్స్లోనో, స్కూల్స్ బిల్డింగ్లోనో ఉండి ఆ ఇళ్ళన్నీ మునిగిపోయిన తర్వాత మళ్ళీ బాగు చేసుకుని లోపలికి వెళ్ళి ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళ ఒక చక్కటి రీటైనింగ్ వాళ్ళు మొత్తం పూర్తి చేసి ఇవాళ ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి దాదాపు 8,000 కుటుంబాలకి ఒక భద్రత కల్పించినటువంటి మంచి పేరు, అట్లాగే ఒక అభివృద్ధి సాధకుడు అని చెప్పి ఇవాళ నెహ్రూ గారి అబ్బాయిగా అది దేవినేని అవినాష్కే దక్కుతుంది. ఈ తూర్పు నియోజకవర్గంలో మరి 650 కోట్లతో ఇవాళ అభివృద్ధి చేశాయంటే నిజంగా కూడా చాలా గొప్ప. ముఖ్యంగా మనం యాక్చువల్గా తీసుకుంటే 3 సంవత్సరాలే గవర్నమెంట్ నడిచింది, 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. లేదా ఇంకా బాగా జరిగేది. ఎప్పటి నుంచి ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువగా తను ఎమ్మెల్యే కాకపోయినా ఈ ప్రాంతానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎప్పుడైతే తనని ఇన్ఛార్జిగా నియమించారో వైఎస్ఆర్సీపీ పార్టీకి, అట్లాగే ఈస్ట్ నియోజకవర్గానికి ఇంత డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి చిరంజీవి అవినాష్ని అభినందిస్తూ, అట్లాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు గద్దె రామ్మోహన్ గారు, చాలా మంచి మనిషి పాపం. ఒకసారి గన్నవరం ఎమ్మెల్యే చేశారు, కానీ అక్కడ ఎక్కడ కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యే గారు చేసిన పని అని చెప్పి ఇవాళకి ఒకటి లేదు గన్నవరంలో. తర్వాత విజయవాడకి ఎంపీగా చేశారు, ఎక్కడ కూడా ఆయన మార్క్ పడలా విజయవాడ మీద. ఆ తర్వాత 2 సార్లు ఓడిపోయారు. ఆ తర్వాత 2 సార్లు నేను ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన గెలిచారు ఈస్ట్లో. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే అయ్యి ఇంతవరకు ఒక్క చిన్న అభివృద్ధి ఈ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఈ పని చేశారని చెప్పుకోవడానికి ఆయనకి ఒక్క పని కూడా లేదు. ఇవాళ అవినాష్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత 650 కోట్లు ఇవాళ ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఇక్కడ నిన్న డిప్యూటీ మేయర్ గారు దుర్గా గారు నాకు ఒక వీడియో చూపించారు. దాంట్లో చాలా కామెడీ షో లాగా నడిచింది. అది గద్దె రామ్మోహన్ గారు, నేనే ఇదంతా చేశాను, విజయవాడకు రైల్వే స్టేషన్ లేకపోతే రైల్వే స్టేషన్ కట్టించాను, ఎయిర్పోర్ట్ లేకపోతే ఎయిర్పోర్ట్ కట్టించాను, రిటైన్కి వాళ్ళు లేకపోతే రిటైన్కి వాళ్ళు కట్టించాను అని చెప్పి నిజంగా ఇక్కడ జోక్ లాగా ఉంది. అది పాపం మంచోడే, కానీ అసమర్థుడు, ఏం చేస్తాం, ఆయన వల్ల ఏం కాదు. కాబట్టి సమర్థులైనటువంటి వ్యక్తులకి ఇవాళ ఇంత కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మరి 650 కోట్లు ఈస్ట్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చినటువంటి అవినాష్ని అభినందిస్తూ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రజలు సమర్థతకి అసమర్థతకి మధ్యలో తేడా గుర్తుంచుకోవాలి. మంచితనం ఒకటే పనికిరాదు. మంచితనం ముసుగులో మనం ఏది చేస్తామన్నా కూడా చెల్లుతుందనేది తప్పు. ఇవాళ ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే, ఎవరికైనా కానీ వలసిందిగా విజయవాడ ఈస్ట్ ప్రజలు కోరుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధి చేయడం ఎట్లాగో చేసి చూపించాడు, రుజువు చేశాడు.
సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో లేనటువంటి విధంగా సంక్షేమం చేశాడు ఈ రాష్ట్రానికి. 2 సంవత్సరాలు లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది పడినా. అట్లాగే రక్షణ పరంగా వస్తే ఎవరికైనా కానీ తెలుసు, నెహ్రూ గారు అబ్బాయి ఎవరికైనా అండగా దండగా నిలబడి ఏ వ్యవహారాన్నైనా కూడా చక్కబెట్టేటువంటి సమర్థత మరి అవినాష్కి ఉంది. అవినాష్ అండగా నేను కూడా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలని చెప్పి విజయవాడ ఈస్ట్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, మనవి చేస్తాను. థ్యాంక్ యూ.